పార్టీల గురించి, మేనిఫెస్టోల గురించి, మోడీ గారి గురించి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించి అందరము మాట్లాడుకుంటాము. ఇక్కడ మనకున్నటువంటి ఓట్ బ్యాంక్ మా రఘునాథ్ బాబు గారు చెప్పారు. ఆల్రెడీ టీడీపీ గెలిచిన సీటు, జనసేన బీజేపీ కలిస్తే నెంబర్ కనిపిస్తుంది. కానీ అందరినీ కలుపుకొని పోయి వాళ్ళందరినీ బూత్లోకి తీసుకెళ్ళి ఓటు వేయించుకుంటే కానీ మనం అనుకున్న సంకల్పం పూర్తిగా నెరవేరదు. దానికి మనం అందరం కూడా చిత్తశుద్ధితో భుజం కలిపి చేయి కలిపి ముందుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. భారతీయ జనతా పార్టీ తరఫున గత 5 సంవత్సరాలుగా పెద్దలు చెప్పినట్టుగా అన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న ఉద్దేశంతో అందరూ కూడా బూత్ లెవెల్ వరకు కూడా కమిటీలు నెంబర్లు అన్నీ వేయించుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి సంపూర్ణ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. జనసేన పార్టీ వాళ్ళని కూడా అదేవిధంగా కలుపుకొని మనమందరం కూడా ప్రతి బూతులో, ప్రతి వార్డులో 3 పార్టీల వారు కలిసి మూడు కండువాలు కనీసం 30 మంది కనిపించి 100 మంది పోయేలాగా, ఎవరో బయట నుంచి వచ్చిన వ్యక్తులు కాకుండా ఎక్కడ పోయినా కూడా 3 పార్టీలు కలుసుకొని పోయేలాగా ప్లాన్ చేసుకొని, తర్వాత ఎక్కడ ఇటువంటి హాల్స్ కొన్ని తీసుకొని ప్రతి చోట కూడా 3 పార్టీల వాళ్ళు ఒక చోట కూర్చొని ఇక్కడి నుంచి డిస్కస్ చేసుకుని ప్రతిరోజు ఒక చోట 3 పార్టీల వారు డిస్కస్ చేసుకునేలాగా ఒక వేదికలు నియోజకవర్గానికి 5-6 చోట్లనో 10 చోట్లనో ఇట్లా వేదికలు ఏర్పాటు చేసుకొని 3 పార్టీల వారు రోజు కలిసి ఈరోజు ఏంటి రేపేంటి అనేది మాట్లాడుకుంటూ ముందుకెళ్తూ ఖచ్చితంగా మనము ఈ ఎలక్షన్ రోజు వరకు అందరినీ మనకున్నటువంటి ఓట్ బ్యాంక్ని మనం సంపూర్ణంగా ఓట్ చేయించుకోగలిగితే మనకు అత్యధిక మెజార్టీతో మన పార్లమెంటు స్థానం, మన అసెంబ్లీ స్థానం కూడా గెలవగలమని, ఈ విధంగా మా పార్టీ తరఫున పూర్తిగా సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని వాగ్దానం చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.